హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని ఒక సైడ్ యానిమేషన్లో క్రియేట్ చేసుకొని అంతగా ఏముంది నీలో అంటూ ఒక యానిమేషన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా ఆ యొక్క లెఫ్ట్ సైడ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో అండ్ యానిమేషన్లో మనకు ఆ యొక్క లవ్కు సంబంధించిన లిరికల్ వీడియో క్రియేట్ చేసుకొని అలా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్కి విషెస్ చేస్తే చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంటుంది. ఆ యొక్క వీడియోని అయితే నేను క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే క్రియేటివిటీ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. అలాగే నేను డైలీ ఏవైతే యూట్యూబ్లో పోస్ట్ అనేది చేస్తున్నానో వీడియోలు 1 అవర్ మీరు ముందు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు. విత్ ఇన్ 1 అవర్ ముందు అక్కడ అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూసి ఆ యొక్క వీడియోని మీరు విజిట్ చేసి ఓహో ఈరోజు ఈ వీడియోని మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. అంతగా ఏముందో నీలో గీసానే నీ బొమ్మ నాలో ప్రేమతో ఇంకేమనాలో. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్కు సంబంధించిన ఫ్రేమ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక మనకు యానిమేషన్లో ఫోటో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు యాడ్ చేస్తూనే మీ యొక్క ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కరెక్ట్ అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు అంతా పర్ఫెక్ట్ అనిపించేశాక ఇక్కడ ఇంకా కావాలనుకుంటే కొద్దిగా అలా మీరు స్క్రోల్ అప్ అనేది చేసుకోవచ్చు. పాయింట్ అవుట్లో ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను మీకు వీడియో ఎంత లెంత్ కావాలో 50 సెకండ్స్ 30 సెకండ్స్ అనేది మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. సేమ్ ఇంకా నేను కావాలనుకుంటే అడ్జస్ట్ చేయాలనుకుంటున్నా, కొద్దిగా నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క మనకు లేయర్స్ ఉండాలి కనుక. సో కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎలా కావాలో అలా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని అయితే మీరు ఒక PNG లాగా మీరు క్రియేట్ అనేది చేసుకోండి. అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యానిమేషన్లో మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క PNGగా మీకు రాకపోతే గూగుల్లోకి వెళ్ళి మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని అక్కడ అప్లోడ్ చేయండి. మీ యొక్క ఫోటోస్ కూడా ఇలా మనకు PNG లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో వన్స్ కన్వర్ట్ అయ్యాక ఇక్కడికి వచ్చి మీరు యాడ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సో ఫస్ట్ మీరు ఒకటి PNGగా ఒకటి క్రియేట్ చేసుకోండి. PNGగా లేనిది ఒకటి క్రియేట్ చేసుకోండి. సేమ్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక PNGగా లేనిది సేమ్
అదే ఇమేజ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడొచ్చు. సో ఈ యొక్క పిఎన్జీ ఒకటి పిఎన్జీ లాగా ఉంది, మనకు పిఎన్జీగా లేదు. సో ఓకే, ఇది యానిమేషన్ మనకు ఇలా ఇచ్చేసి ఇమేజ్ మనకు రైట్ సైడ్ కింది స్క్రోల్ చేస్తే యానిమేషన్లో మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లేక వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్లో మనకు కరెక్ట్ రౌండ్ షేప్ ఇచ్చేసి అలా ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కొద్దిగా అలా జూమ్ తగ్గించేసి కరెక్ట్ ఆ యొక్క సెంటర్లో హోల్లో ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సో చూడండి ఇప్పుడు కరెక్ట్ ఆ యొక్క 2 ఇమేజ్కి కరెక్ట్ యానిమేషన్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడతో మనకు 2 ఇమేజెస్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చింటా కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు కలిపి లిరికల్ వీడియో లింక్ అని ఇచ్చింటో చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క లిరికల్ వీడియో మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని వన్స్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక మనకు కింది స్క్రోల్ చేస్తే కింద బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ మీ మొబైల్లో రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ నేను అన్ని యూజ్ చేస్తే మీకు కూడా వర్క్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ కిందికి వచ్చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లిరికల్కున్న ఆ సాంగ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనకైతే నేను రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇవి 2 హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క లిరికల్కున్న యానిమేషన్ ఇంకా హైలైట్ అయ్యి ఆ యొక్క బ్లూలో డార్క్లా కన్వర్ట్ అయ్యి మనకు యానిమేషన్ బాగా వస్తుంది. వచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ మనకు చూడనీకి అలా ఎఫెక్ట్ వస్తుంది. సేమ్ ఇప్పుడు మనకు చేంజ్ అవుతుంది చూడండి. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు లిరికల్ యానిమేషన్కు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క లిరికల్తో పాటు కలిపి మీకు ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అని ఇచ్చింటా. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో యాడ్ ఇచ్చేసి ఈ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ కూడా మ్యూట్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి చెప్పాను కదా మ్యూట్ అయితే చేశాను. సేమ్ టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. అంటే మినిమం ఒక 130 అలా పెట్టేసి సేమ్ ఇక్కడ మళ్ళీ ఇది కూడా కొద్దిగా ఒక మినిమం ఒక 30-20 అలా పెట్టేసి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్ చాలా అంటే చాలా కిర్రాగా ఉంది కదా. సో గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చండి లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.